సో మొత్తానికి కవిత కొత్త పార్టీ పేరు చుట్టూ వివాదం నడుస్తూనే ఉంది. వివాదం అంటే పెద్ద వివాదం ఏం లేదు. బీఆర్ఎస్ జర గగ్గోలు పెడుతురు, మా పార్టీ పేరు తీసుకపోయి అని చెప్పేసి. విషయం ఏంటంటే వాళ్ళు మీరు అద్దరు గురించి పెట్టే పార్టీ కదా, మీరు ఆ టీఆర్ఎస్ పార్టీ పేరు వద్దనుకొని ఏదో భారతదేశ వ్యాప్తంగా ఏదో పీక్ కట్టలు కడతామని బీఆర్ఎస్ అని చేసుకోరు. మీరు పక్కకు పడేసినటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ పేరుని ఈమె కచ్చుకుంది, బిడ్డ పక్కకు పడేసిన నగం తీసుకున్నట్టుగా. సో ఏదో రకంగా ఆమెకైతే కొంత అడ్వాంటేజ్ ఉందని అయితే వీళ్ళ యొక్క ఆర్తనాదాలను బట్టి అయితే అర్థమవుతుంది. దీంతో పాటు ఒక ముఖ్యమైన పోలిక కేసీఆర్ కి కవితకు ఒక ముఖ్యమైన పోలిక సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ముచ్చట మనం కూడా గతంలో చెప్పుకున్నాం. సో కేసీఆర్ ఏం చెప్తారంటే, కేసీఆర్ ఇంటెన్షన్ చెప్తా. ఆయన ఏమంటాడంటే, గుర్తు ముఖ్యం కాదు, మనిషిని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం, మనిషి వ్యక్తిత్వం ముఖ్యం, మనిషి యొక్క డెడికేషన్ ముఖ్యం అని అంటాడు. నేను మొదటిసారి పోటీ సిద్దిపేట ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఒకసారి బస్సు గుర్తుకు పోటీ చేసిన, తర్వాత ఒకసారి రైతు నాగలు గుర్తుకు చేసిన, తర్వాత ఒకసారి కారు గుర్తుకు చేసిన. ఇట్లా గుర్తులు మారినాయి కానీ నన్ను జనాలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కేసీఆర్ అంటాడు. మరి అదే కేసీఆర్ కడుపులో పుట్టిన కేటీఆర్ ఏమో ఏ లేబుల్ అసలు వాడు ఎల్లే కానీ మళ్ళీ కానీ నిన్న కూడా ఏదో ప్రోగ్రాంలో అన్నాడు, ఎల్లే కానీ మళ్ళీ కానీ లేబుల్ వేసి పంపించాలి మంచోడు అని అనాలి మనం బయటకు వచ్చినాక. కేసీఆర్ పంపించినంటే వాడు లంగ కానీ దొంగ కానీ గెలిపియాలని చెప్పేసి కనీసం రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడేట కేటీఆర్. ఇక కవితకేమో వీళ్ళు పోలికలు ఎట్లా పెడుతున్నారంటే, సో కేసీఆర్ ఏమో ఇట్లా గుర్తులు మారినా గెలిచిండు, సేమ్ అట్లనే కవిత గారి పేరు పార్టీ పేరుపై కూడా కొంత తికమక కొనసాగుతున్నది. తెలంగాణ ప్రజా జాగృతి అని, తెలంగాణ జాగృతి అని, తెలంగాణ రక్షణ సేన అని, తెలంగాణ రాష్ట్ర జాగృతి అని రకరకాల పేర్లున్నాయి. ఇంకేంటి తెలంగాణ ప్రజాశక్తి అట. సో కవిత ఇచ్చినటువంటి పేర్లు మొన్న అనౌన్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు, టీఆర్ఎస్ అని, రాష్ట్ర సేన అసోసియేషన్ అని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి వాళ్ళకి ఆమోద ముద్ర వేసింది. అయితే అప్లై చేసుకునే ముందట 4-5 పేర్లు ఇచ్చారు. మన జనరల్గా ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎగ్జామ్ సెంటర్లో 5 పెడితే ఏదో ఒకటి సెలెక్ట్ అయినట్టు, కాలేజీలు పెడితే సెలెక్ట్ అయినట్టు పార్టీ పేరు కూడా ఒక 5 ఇచ్చింది ప్రియారిటీలు. దాంట్లో ఏదో ఒకటి ఎలక్షన్ కమిషన్ ఓకే చేస్తుంది. దాంట్లో తెలంగాణ ప్రజా జాగృతి అని ఒకటి ఇచ్చారు, తెలంగాణ జాగృతి అని ఒకటి, తెలంగాణ రక్షణ సేన అని ఒకటి, తెలంగాణ రాష్ట్ర జాగృతి అని ఒకటి, తెలంగాణ ప్రజాశక్తి. సో ఇన్ని పేర్లు ఇచ్చారు. దీంట్లోకి వెళ్ళి ఈ 5 పేర్లలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనకు అనుమతి ఇచ్చింది. అంటే అప్పుడు కేసీఆర్ తొలినాళ్ళలో ఇలాంటివి సహజంగా జరుగుతాయి కాబట్టి, తొలినాళ్ళలో రాజకీయ పార్టీలు మొదలుపెట్టినప్పుడు తొలినాళ్ళు ఇట్లాంటివి జరగడం సహజం. సో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీ మట్టి బుర్రలకు కొద్దిగా పదును పెట్టరు అని చెప్పేసి ఇక ఒక ఆయన అంటుంటూ, అంటే విషయం ఏంటంటే అటు అప్పుడు కేసీఆర్ గారు కూడా పార్టీ గుర్తులు మారినా కూడా గెలిచిన మారుతూనే ఉన్నది. ఇక్కడ పార్టీ పేర్లు మారుతుంటే దాంట్లో కామన్ గా కేసీఆరే పార్టీ పేరు మార్చింది కదా. సో ఏదేమైనా ఆదిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం అనేది కామన్, అది ఇబ్బంది కూడా కాదు వాస్తవానికి. ఆప్షన్స్ ఇచ్చిర్రు, ఇచ్చిన ఆప్షన్లకి ఒకటి సెలెక్ట్ చేసిరు. అంటే ఎన్నికల సంఘం ఒకదానికి గుర్తింపు ఇచ్చింది, దాంతో ముందరకు పోతున్నారు. దాంట్లో ఇంకా ముచ్చట ఏం లేదు. వీళ్ళు ఏం గగ్గోలు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ పేరు మారే అవకాశం అయితే లేదు. సో కవితకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం ముగుస్తుందని అనుకుంటున్నా. ఏమున్నా హరీశ్రా వంచర్లే ఇక కింద మీద పడుతురు. వాళ్ళ సంబంధించిన బినామీలు, వాళ్ళకి సంబంధించిన సోపతిగాలు ఇది వరకు టీఆర్ఎస్ పార్టీ పేరుతో పార్టీ పెట్టిన కొంతమంది లేపుకొచ్చే ప్రయత్నం చేస్తారు, సోషల్ మీడియాలో ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ ఏ ప్రయత్నం చేసినా ఎన్నికల సంఘం ముందు ఇవన్నీ నడవే కాబట్టి ఇక టీఆర్ఎస్ పేరు అనేది ఫైనల్ కాబోతుంది కవితకి.